బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లాలో ధరణి భూభారతి డిజిటల్ ఫ్రాడ్ పై దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన వరంగల్ పోలీసులు పరారీలో ఉన్న మరో 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. వారి నుంచి సుమారు 64 లక్షల నగదు, కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు. భువనగిరికి చెందిన ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు బసవరాజు, పాండు ప్రధాన నిందితులుగా చైన్ సిస్టమ్ ద్వారా సుమారు 4 కోట్లు కాజేశారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా తక్కువ ఫీజు చెల్లించేవారు. అనంతరం నకిలీ చలాన్లను మధ్యవర్తుల ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించేవారు. వారు జనగామ, యాదాద్రి జిల్లాల్లో 1080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. వరంగల్ జిల్లాలో ధరణి భూభారతి డిజిటల్ ఫ్రాడ్ పై దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న మరో 9 మంది కోసం వరంగల్ పోలీసులు గాలిస్తున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం. సార్ వేణు, ఎవరైతే ఎస్కేప్లో ఉన్నారో వాళ్ళ కోసం ఎట్లా గాలిస్తున్నారు పోలీసులు? ఈ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని రిమాండ్ తరలించిన వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం సేకరించారు? రాజేష్, 2024 అక్టోబర్ నుంచి భూభారతిలో కొంత లొసుగులు ఆసరా చేసుకుని ప్రధాన నిందితుడు యాదాద్రికి చెందినటువంటి బసవరాజు, తన స్నేహితులు పాండు, గణేష్ అని ముగ్గురు కలిసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత పూర్తిగా భూభారతి పోర్టల్ లోపల అన్ని ఎంట్రీలు చేసిన తర్వాత పేమెంట్ చాలాన సమయానికి ఇన్స్టాల్ అండ్ ఎడిట్ హెచ్టిఎంఎల్ అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా అదే సిస్టంలో డౌన్లోడ్ చేసుకుంటే రియల్ టైంలో ఆ చలానా పేమెంట్ సమయంలో దాన్ని ఎడిట్ చేస్తుంది. సో ఆ అప్లికేషన్ సహాయంతోనే వీళ్ళు చలానా అమౌంట్ను పూర్తిగా 2 డెసిమల్స్ తగ్గించారు. అంటే ₹1,00,000 ₹1,000 తగ్గించడము, ఆ విధంగా లాస్ట్ 2 డెసిమల్స్ను కంప్లీట్గా జీరో చేయడంతో దాదాపుగా 3,90,00,000 ఫ్రాడ్ జరిగినట్టుగా యాదాద్రి జనగామ జిల్లా లోపలనే ఈ విధమైనటువంటి ఆ లెక్కలు అయితే పోలీసులు తేల్చడం జరిగింది. ఇక పరారీ లోపల మరో 9 మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ ఎవరెవరి అకౌంట్లలోకి ఈ యొక్క డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు మళ్లించడం అకౌంట్ అన్ని కూడా పోలీసులు ప్రస్తుతం సీజ్ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్లకు ప్రతి జిల్లా లోపల కొంత చైన్ సిస్టమ్ ఉంది. అక్కడ వ్యక్తుల సహకారంతో వీళ్ళు ఇదే విధంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్కు పాల్పడారంటూ పోలీసులు తెలిపారు. ఇక ప్రస్తుతం నిన్న 15 మందిని రిమాండ్కి తరలించగా కస్టడీ పిటిషన్ మండే రోజు కస్టడీ పిటిషన్ వేసి మళ్ళీ అదుపులోకి తీసుకుని వీళ్ళ చైన్ సిస్టమ్ మొత్తం కూడా కూపిలాగే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు భూభారతిలో ఈ విధమైన ఫ్రాడ్ జరిగితే ధరణికి సంబంధించి కూడా 2021 నుంచి ఇదే తరహా దోపిడీకి కూడా పాల్పడ్డట్టు పోలీసులకు సమాచారం ఉంది. అందులో కొంత ప్రాథమిక సమాచారం కూడా దొరికింది. దీనికి సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బసవరాజు హైదరాబాద్ చెందినటువంటి మరొక వ్యక్తి దగ్గర నుంచి ఈ విధంగా డిజిటల్ ఫ్రాడ్ చేసేందుకు తాను ఒక అప్లికేషన్ ఉన్నట్టుగా కూడా తెలుసుకొని తాను భూభారతి లోపల ఈ దందా మొదలుపెట్టాడు. అయితే గతం నుంచి కూడా ధరణి నుంచి చేస్తున్నటువంటి దందాకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఇప్పుడే కూపి లాగుతున్న పరిస్థితి. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ఈ ఫ్రాడ్ జరగడంతో పోలీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో ఎంక్వైరీ చేసేందుకు సిద్ధమవుతూ మరోవైపు సైబర్ క్రైమ్ సంబంధించిన సెక్షన్ కూడా యాడ్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇటువంటి దందాకు పాల్పడుతున్నప్పుడు మొత్తం విలువ తగ్గించి చూపిస్తున్నప్పుడు ఎవరికి అనుమానం రాలేదా? అధికార యంత్రాంగానికి ఎవరికి అనుమానం రాలేదా? అసలు ఎప్పుడు ఇట్లా ఫ్రాడ్ జరిగింది అనేది ఎప్పుడు ముందుగా గుర్తించబడింది? అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఈ ముఠ బసవరాజు సంబంధించిన ముఠ దాదాపు 3,72,00,000 ఫ్రాడ్కు పాల్పడింది. ఇక భువనగిరి జిల్లా లోపల కొంత వీళ్ళకు డిమాండ్ తగ్గడంతో తిరిగి మరో జిల్లాకు విస్తరించేందుకు ప్రణాళిక చేసుకొని డిసెంబర్ 20 తేదీ నుంచి జనగామ జిల్లా తమకు అడ్జసెంట్ డిస్ట్రిక్ట్ కాబట్టి జనగామ జిల్లాలో భూముల రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది కాబట్టి జనగామ జిల్లాలో సంబంధించినటువంటి 16 మంది ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులను వీళ్ళందరూ కూడా కమ్యూనికేట్ అయ్యారు. వాళ్ళకు పర్సంటేజ్ ఇస్తామని చెప్పి ఒకసారి 10 నుంచి 30% ఇస్తామంటూ డిసెంబర్లో ఒక చైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు మళ్ళీ కొత్తగా తన పరిచయం. సో డిసెంబర్ 23న మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ జరిపారు. ఆ రిజిస్ట్రేషన్ జరిపినప్పుడు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుని లాగిన్ తీసుకున్నారు. సో అయితే ఆ లాగిన్ తీసుకొని వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ తీయాల్సి ఉంటుంది చలానా పేమెంట్ సంబంధించి. ఆ ప్రింట్లు
అక్కడ ప్రాబ్లం ఉంది, మీ దగ్గర ప్రింట్ తీయమని చెప్పడంతో జనగామ సంబంధించిన మీడియా నిర్వాహకులు ప్రింట్ తీసిన తర్వాత 8,90,000 పైగా చిల్లర పేమెంట్ కట్టాల్సింది. 8,50,000 కట్టకుండా దాదాపు 13,000 మాత్రం పేమెంట్ చేసినట్టు చలాన్లో బయటికి రావడంతో ఆ ఆన్లైన్ మీ సేవ నిర్వాహకులకు డౌట్ వచ్చింది. వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ళగా ఇదంతా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. అక్కడి నుంచి పూర్తిగా పోలీసుల దగ్గరికి రావడం, పిటిషన్ ఇవ్వడం, ఇదంతా ఎంక్వైరీ ఉంది. కానీ ఈ చలాన్ల పేమెంట్ తర్వాత ఆ తక్కువ అమౌంట్ తో ప్రింట్ వచ్చిన తర్వాత మళ్ళొక సాఫ్ట్వేర్ వీళ్ళు యూజ్ చేసుకొని ఆ పేమెంట్ కంప్లీట్ గా ఎంతైతే స్టాంప్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీ ఉందో అదంతా చెల్లించడంతో మళ్ళీ దాన్ని మాడిఫై చేస్తూ రీప్రింట్ అంటే 4G డాక్యుమెంట్ ప్రింట్ చేసి దాన్ని తహసీల్దార్ ఆఫీస్ కు ఒక మధ్యవర్తి ద్వారా పంపిస్తారు. దీంతో తహసీల్దార్ వెరిఫై చేసినప్పుడు కూడా స్టాంప్ డ్యూటీ ఎంత ఉంటుందో ఆ పేమెంట్ కట్టినట్టుగా చలాన్లో కనిపిస్తుంది. దీంతో తహసీల్దార్లు కూడా దీన్ని గుర్తించలేకపోయారు. వెంటనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆ పేపర్ రివర్స్ లో ఎండార్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తాం. సో దీంతో అధికారులకు ఎక్కడ అనుమానం రాకుండా మధ్యవర్తుల ద్వారా ఈ ఫైల్స్ పంపడంతో అధికారులు గుర్తించలేకపోయారు. అయితే ఒక మీ సేవ నిర్వాహకుడికి వచ్చినటువంటి డౌట్ తో ఈ తతంగం అంతా బయటకు వచ్చింది. అయితే దీని లోపల ఈ విధంగా ఇన్స్టాల్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఎవరు ఇచ్చారు, అసలు ఎవరి ప్రోత్సాహంతో ఈ యొక్క దందా జరిగింది, ఎందుకంటే 3,72,00,000 యాదాద్రిలో దాదాపు సంవత్సరం నుంచి జరుగుతున్నా కూడా ఎందుకు గుర్తించలేదు, అధికారుల పాత్ర ఏంటనేది ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు జరుగుతున్నాయి. ఇందులో కొంతమంది తహసీల్దార్లు, అదేవిధంగా టెక్నికల్ ఆపరేటర్లు, భూభారతి ధరణి ఆపరేటర్గా ఉన్నారనేది కూడా పోలీసులకు కొంత ప్రాథమిక సమాచారం ఉంది. అందరిపై కూడా విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఈ దందా ఎక్కడ మొదలైంది, ఏ విధంగా ఎన్ని కోట్లు దోచుకున్న రాష్ట్రాన్ని కూడా పూర్తిగా దర్యాప్తులతో బయటకు వచ్చే అవకాశం. సో ఇందులో కొంతమంది అధికారుల పాత్ర కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజు రైట్, థ్యాంక్ యూ వేణు. వరంగల్ జిల్లాలో ధరణి భూభా